ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. ఆంగ్లేయులు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని రాశారు. కానీ దానికి ఎన్నో ప్రాచీన ప్రమాణాలు ఉన్నాయి. అలాంటి ప్రమాణం ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇంతకుముందు 141 ప్రమాణాలు చెప్పాను మన ఇప్పుడు ఇదే ఛానల్ ద్వారా. ఈ పైన మరో ప్రమాణం చెప్తాను. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్తుడు ఉన్నాడు అని వీళ్ళు చెప్పారు. ఈ చంద్రగుప్తుడు మౌర్య చంద్రగుప్తుడు అని చరిత్ర పుస్తకంలో ఉంటారు. అది నిజం కాదని ఒకడే చెప్పాను. ఇతను కేవలం ఒక మంత్రి చంద్రగుప్తుడు మాత్రమే. చంద్రశ్రీ అనే మైనర్ రాజుకి ఉండేటువంటి మంత్రి ఈ చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుని కంటే 48 తరాల పైన మరో చంద్రగుప్తుడు ఉన్నాడు. ఆయన మౌర్య చంద్రగుప్తుడు చక్రవర్తి. ఆ చక్రవర్తి దగ్గర చాణక్యుడు అనే ఒక మంత్రి ఉన్నాడు. ఆ చాణక్యుడు అనేటువంటి మంత్రి అర్థశాస్త్రం రాశాడు. ఆ అర్థశాస్త్రంలో కొన్ని విశేషాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, కొన్ని దుర్గుణాలు ఉన్నట్లయితే వాళ్ళు వినాశాన్ని పొందుతారు అని అన్నాడు ఆయన. ఏ దుర్గుణాలు పొన్నవాళ్ళు ఎలా వినాశం పొందారు ఆ విషయం కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? రావణ పరదారాన్ అప్రయిచ్చన్ అని ఒక వాక్యం. రావణుడు పరకాంతను ఇవ్వకుండా, అంటే పరకాంతను తాను అపహరించాడు, సీతాదేవిని అపహరించాడు. రామచంద్రమూర్తి ఆ సీతాదేవిని తనకి అప్పగించమని చెప్పాడు, కానీ ఇతడు ఇవ్వలేదు. ఇలా పరకాంత వ్యామోహం చేత రావణాసుడు నాశాన్ని పొందాడు అని చెప్పని ఎవరు చెప్పారు? అర్థశాస్త్రాన్ని రచించినటువంటి చాణక్యుడు చెప్పాడు. అయితే ఈ రాముడు, ఈ సీత, మరి ఈ రావణాసుడు ఎప్పటి వాళ్ళు? వీళ్ళు రామాయణంలో వాళ్ళు. రామాయణం భారతం కంటే పూర్వం కనుక ఈ చాణక్యుని వ్రాతను బట్టి, చాణక్యుడి కంటే ఎంతో అతి పూర్వకాలమందు రావణాసుడు ఉన్నాడు, రామచంద్రుడు ఉన్నాడు. రావణాసుడు సీతమ్మను అపహరించాడు. ఆ అపహరించి అతడు ఆమెను అప్పగించనందువలన వినాశాన్ని పొందాడు అనే గాథ ఇక్కడ చెప్పబడింది. మరి ప్రధానమైన ప్రమాణం కదండి. ఇది ఒక శాస్త్ర గ్రంథం. ఇది 4వ శతాబ్దిలో, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో మరి తయారైన అంశాలు కాదు చెప్తుంటే ఆయన అంతకుముందు అతి ప్రాచీన కాలంలో ఉన్న అంశాన్ని చెప్తున్నాడు. ఇది ఒకటి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? దుర్యోధనో రాజ్యాత్ అన్నాడు. దుర్యోధనుడికి రాజ్యలోభం ఉంది. రాజ్యలోభం వల్ల ఏం చేశాడు ఆయన? పాండవుల్ని చంపడం కోసం చూశాడు. భీముడికి విషాహారం పెట్టాడు. పాండవులందరినీ లక్కేంట్లో పెట్టి తగలబెట్టాలని చూశాడు. ఈ రాజ్యలోభం చివరికి ఏం చేసింది? దుర్యోధనుణ్ణి, అతని కుమారుణ్ణి, అతని పరివారాన్ని, మొత్తం అందరినీ నాశనం చేసింది. కనుక లోభం అనేది చాలా దుర్గుణం. కామ క్రోధశ్చ లోభశ్చ అంటారు. మనిషికి నాశనం చేయడానికి కామము, క్రోధము, లోభము ఇవి జ్ఞానమనే రత్నాన్ని అపహరిస్తాయని చెప్తారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పని వీళ్ళు దొంగలు అని చెప్తారు. కనుక లోభగుణం అనేది ఏమాత్రం మంచిది కాదు. లోభగుణం వలన ఏమైంది? పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వడానికి తిరస్కరించడం వలన, లోభం వలన దుర్యోధనుడు పరివార సమేతంగా నాశనం పొందాడు. ఇటువంటి ఈ కథనంతని కూడా మహాభారతం తెలుపుతోంది. ఈ మహాభారత కథను చాణక్యుడు తన గ్రంథంలో ఉదాహరించాడు. కాబట్టి లోభగుణం మంచిది కాదు నాయన అని ఉపదేశం చేశాడు. అంటే చాణక్యుని కంటే ఎంతో పూర్వకాలమందు భారతం ఉంది. మరి ఇది క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో పుట్టడం ఏంటి? ఇంకా మన వాళ్ళు ఈ సాహిత్య చరిత్రలో ఈ 1వ శతాబ్దికి పూర్వము, ఆ తర్వాత అలా 300 సంవత్సరాల్లో భారతం తయారైంది అని చెప్తారు. అంతా అబద్ధాలే. మనం ఉన్న వాస్తవానికి పూర్తి విరుద్ధంగా చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. దాన్ని తొలగించాలి, సత్య చరిత్రను చెప్పుకోవాలి. ఇది ఒకటి. ఇది రెండో ప్రమాణం. ఇక్కడ చెప్పిన దాంట్లో ఏది? చాణక్యుడి యొక్క వాక్యాల ద్వారా తెలిసిన వాటిలో మరి ఇంకోటి ఉంది. హర్షాద్వాత అపి అగస్తమత్య అస్త్యాసాదయతు.
వాతాపి అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ వాతాపి అనేటువంటి వాడు ఇల్వలుడు, ఇద్దరు సోదరులు. వీళ్ళు అసురులు. వీళ్ళు దండకారణ్యంలో తపస్సు చేసుకునే బ్రాహ్మణులను చంపు తినేవారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. పూర్వకాలం మనుషుల్ని భక్షించేవాళ్ళు కొందరు ఉండేవాళ్ళు, వాళ్ళని అసురులు అంటారు. వీళ్ళు రకరకాల ఉపాయాలతో చంపుకు తింటుండేవాళ్ళు. అసురులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. రావణాసురుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయ గమనం వా పరస్త్రీణా మరణం సంప్రమత్యవా. రామాయణంలో వాక్యం. ఓ భయపడే సీత, మా రాక్షసులకు ధర్మం ఉంది అన్నాడు. ఏట్రా నాయనా నీకు ధర్మం అంటే, ఇతర స్త్రీలను, పరస్త్రీలను బలాత్కరించడం, అపహరించడం, ఇవి మా ధర్మాలు అన్నాడు. ఇదేం దుర్మార్గం అండి! ఇతర స్త్రీలను హరించడం అదో ధర్మం అంట. ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు. ధర్మం పేరుతో అధర్మాన్ని ఆచరించే దుర్మార్గులు ఉంటారు. రావణాసుడు అటువంటి వాడు. వాడు చాలా గొప్ప తపస్సు చేశాడు. తపస్సు దారి తపస్సుదే, దుర్గుణాల దారి దుర్గుణాలే. అవునండి. కనుక మేము ప్రార్థన చేస్తున్నాము అంటే మంచి వాళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకని ఇతరులను చంపుకు తినే రకం ఒకటి, ఇతరుల యొక్క ఆడవాళ్ళని ఎత్తుకుపోయే రకం ఎలా ఉందండి. పూర్వం రాక్షసులు అంటే ఏదో భయంకరంగా పెద్ద పెద్ద మీసాలతో కోరలతో ఏదో ఉంటారు అని భ్రాంతి పడేవాడిని. ఈ అవలక్షణాలు ఎవరున్నారో వాళ్ళే రాక్షసులు. వాళ్ళు సమాజంలో ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నరమాంస భక్షకులు ఉన్నారు. ఈ క్షణంలో ఉన్నారు అనేది నాకు తెలియదు, కానీ గత శతాబ్దిలో ఉన్నారు. అది రామ్లాల్ ప్రభుజీ చరిత్రలో వచ్చింది. రామ్లాల్ ప్రభుజీ చరిత్రలో ఆయన యొక్క శిష్యుడిని ఒకడు పట్టుకుపోతాడు. ఎందుకని చంపు తినడం కోసం. అదృష్టవశాత్తు మరి వదిలేశారనుకోండి. అదృష్టవశాత్తు ఏం కాదు, ఆయన వాళ్ళకి రోగాన్ని తగ్గించారు, అనారోగ్యాన్ని తగ్గించడం వలన అందుకని మళ్ళీ వదిలేశారు. కానీ మనుష్య భక్షకులు గత శతాబ్దిలో ఉన్నారు. ఏమండి, ఇప్పుడు కూడా ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా అడవుల్లో. రెండు, పరస్త్రీలను అపహరించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మన దేశంలోనూ ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. ఇతరుల భార్యలను అపహరించుకుపోవడం, ఇతరుల పిల్లల్ని అపహరించుకుపోవడం దుర్మార్గులు. అది ఏదో ధర్మం అని చెప్తున్నారు వాళ్ళు. ఈ ధర్మం ఎలా అవుతుంది? ఎప్పుడు వినాశాన్ని కలిగించే వాళ్ళు నాశాన్ని పొందుతారు. ఇతరులను ఇప్పుడు పీడిస్తున్నారు, తర్వాత వాళ్ళు పీడింపబడతారు. ఇందుకు చెప్పవచ్చేది ఏమంటే, వీళ్ళు బ్రాహ్మణులను చంపుకు తినేవారు. ఎలా తినేవారు? వాళ్ళకి మార్గం ఏమిటి? బ్రాహ్మణుల్ని శ్రాద్ధంలో భోక్తలుగా కూర్చోబెడతారు. అందుకని వీళ్ళు ఏం చేసేవారు? వీళ్ళలో ఇల్వలుడు అనేటువంటి సోదరుడు బ్రాహ్మణులు అడుగుతుంటే, ఏమండి ఇవాళ మా ఇంట్లో శ్రాద్ధం, కాస్త మీరు భోక్తగా రండి అనేవారు. ఈ లోపల వాడు ఏం చేసేవాడు? ఆ వాతాపనేవాడిని ముక్కలుగా చేసి వాడిని మాంసం వండేవాడు, కూరగా వండేసేవాడు. అలా కూడా చచ్చిపోడా, అది వాళ్ళ విశేషం. వాళ్ళకి ఏవో వరాలు ఉన్నాయి, వాడు కోసినా చచ్చిపోరు, అది విషయం. ఏమండి, అప్పుడు ఏమైంది? వచ్చిన వాడికి ఈ మాంసం పెట్టడం, ఈ మాంసం ఆయన తిన్నాక వాతాపి రా అనడం. అంటే వాడు మళ్ళీ తన మామూలు రూపంతో ఆ పొట్ట చీల్చుకుని యువతలకు వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ చచ్చిపోయినటువంటి బ్రాహ్మణ్ణి ముక్కలుగా కోసు తినేవాడు. ఇది పద్ధతి వాళ్ళది. ఇలా వస్తుంటే ఏమైంది? కొన్నాళ్ళు అయితే చాలామందిని చంపారు. అబ్బో, మనకి అరణ్యకాండలో వస్తుంది. అక్కడ చెప్తారు, రామచంద్రమూర్తి అడవికి వచ్చినప్పుడు చెప్తారు, రామచంద్ర ఇదిగో ఇక్కడ పెద్ద గొట్ట ఉంది, ఎముకల గొట్ట. ఏమిటి అనుకున్నావు? ఇది తపస్సు చేసినటువంటి బ్రాహ్మణుల యొక్క ఎముకల గొట్ట ఇది. ఇక్కడ ఇలా తపస్సు చేసుకునే బ్రాహ్మణుని చంపు తినేస్తున్నారు రాక్షసులు. కనుక ఏదైనా నువ్వు మార్గం చెప్పి వీళ్ళని రక్షించాలి పైన అని చెప్పని కోరతారు అక్కడ. ఏమండి, తర్వాత ఏమైంది? దేవతలు కోరడం చేత అగస్త్యుడు ఏం చేశాడు? ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశానికి వస్తే అలవాటు ప్రకారం ఎల్వలుడు, అయ్యా మా ఇంటికి దయచేయండి శ్రాద్ధభోక్తగా అని ఆయన్ని పిలిచాడు. పిలిస్తే వాడికి బాగా సంతోషం కలిగిపోయింది. ఎందుకని? ఈ అగస్త్యుడిని చంపుకు తినచ్చు కదా ఇప్పుడు అని చెప్పని. అయితే పూర్వంలాగే ఆ వాతాపిని ఆహారంగా చేసి ఆయనకి పెట్టారు. భోజనం అయిన తర్వాత అలవాటు ప్రకారం వాతాపి బయటకు రా అని పిలిచాడు. అయితే ఆయన మహాశక్తివంతుడు, అగస్త్యుడు సామాన్యుడు కాదు. ఆయన జీర్ణమైపోయినటువంటి ఆ రాక్షసుడికి బయటకు వచ్చే శక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు యమలోకానికి వెళ్ళాడు అని చెప్పాడు. ఇప్పుడు ఎల్వలుడు కోపం వచ్చింది. వెంటనే అతడు మునిని చంపుదాము అని ఎదురుగుండా వచ్చాడు. వస్తే ఆ ముని మహాతపస్వి,
ఆయన తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలను చిమ్మేటువంటి కళ్ళతో చూస్తే అతడు అక్కడ భస్మమయ్యాడు. ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 12వ సర్గలో ఉన్నది. ఇక్కడ భోక్తైన బ్రాహ్మణుడు దొరికాడు కదా, సంపుకు తినవచ్చు అని సంతోషించినటువంటి వాతాపి వివేకరహితంగా ఆయన లోపల ప్రవేశించి వినాశాన్ని పొందాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? చంద్రగుప్త మౌర్యుని యొక్క కాలంలో ఉన్నటువంటి చాణక్యుడు చెప్తున్నాడు. చూసారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇతడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది వాడు కాడు, కానీ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో ఉన్న చంద్రశ్రీ అనే మైనర్ రాజుకి మంత్రిగా ఉండే చంద్రగుప్తుని కంటే 48 తరాలకు పూర్వుడు. ఈ గాథ మనకు ముద్రారాక్షసంలో లభిస్తుంది. ముద్రారాక్షసం అని చెప్పి ఒక మంచి నాటకం ఉంది, అద్భుతమైన నాటకం. ఆ నాటకంలో ఈ గాథ పూర్తిగా ఉంది. ఏమండి, కనుక దీనివలన ఏం తెలుస్తుంది? ఈ చాణక్యుని కంటే పూర్వమే ఈ వాతాపి, అగస్త్యుడు వీళ్ళ యొక్క గాథ ఉన్నది అనే విషయం తెలుస్తుంది. చాణక్యుని కంటే పూర్వమే రామాయణం ఉంది. ఏమండి, భారతం ఉన్నది. ఈ సందర్భంలో ఇంకో అంశం కూడా చెప్పాలి. శ్రీరాముడు సీతతో అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. అవి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మదేవస్థానం, మహేంద్ర దేవస్థానం, విష్ణు దేవస్థానం, అగ్ని దేవస్థానం, సూర్య దేవస్థానం, సోమదేవస్థానం, కార్తికేయ దేవస్థానం మొదలైన దేవస్థానాలు కనబడ్డాయి ఆయనకి. ఇది శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 12వ సర్గలో ఉంది. కాబట్టి హిందూ దేవాలయాలు 1వ శతాబ్ది నుండి బయలుదేరాయి అని చెప్పేటువంటి చరిత్ర వాక్యాలు తుడిచిపెట్టేదగినవి, వాస్తవం కాదు. ఏమండి, స్పష్టమవుతోంది. రామాయణ కాలం నుండి కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి అనేది రామాయణం వలన తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ వాక్యాల వలన ఎన్ని ప్రమాణాలు తెలిసాయో చూడండి. భారతం చాణక్యుని కంటే ప్రాచీనం, రామాయణం చాణక్యుని కంటే ప్రాచీనం, హిందూ దేవాలయాలు రామాయణ కాలానికే ఉన్నాయి అనేటువంటి 3 అంశాలు చాణక్యుని వాక్యాల వలన వెల్లడయ్యాయి. స్వస్తి.